5 నిమిషాల్లో చేసుకునే నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో ఒకటి వేయలేదు ఏందో కామెంట్ చేసి చెప్పండి. స్టవ్ ఆఫ్ వేసాక చల్లార్చుకున్న అన్నంలో వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 2 నిమ్మకాయ రసాన్ని వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఒకటి వేయలేదన్నాను కదా, చూసేయండి ఏందో అది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక వేరుశెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక వాటిని రైస్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అంతే, క్విక్ ప్రాసెస్ అండి.